ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అక్రమాలకు అంతులేకుండా పోయింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా ఉన్న ఐఏఎస్లు, ఆర్డీఓ లాగిన్లను వైకాపా నేతలు తీసుకుని యథేచ్ఛగా దొంగ ఓట్లను నమోదు చేయించడం రాష్ట్రంలో కలకలం రేపుతుంది. రాజ్యాంగబద్ధంగా ఐఏఎస్ స్థాయి అధికారులు వ్యవహరించవలసిన తీరును వైకాపా ప్రభుత్వంలో పూర్తిగా భ్రష్టు పట్టించారు. ఏ ఎన్నికలలో అయినా గెలుపోటములను 2 నుంచి 4% ఓట్లు నిర్ణయిస్తాయి. ఈ లెక్కలను గ్రహించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 10% పైగా దొంగ ఓట్లను చేర్పించి ఎన్నికలలో గెలవాలని నిర్దేశించుకున్నారు. దీనికై రాష్ట్రంలో పలు ప్రాంతాలలో వైకాపాకు చెందిన పలువురు క్రిమినల్ ఆలోచన కలిగిన వ్యక్తులను నియమించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు, వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టడం ఒక కోణమైతే అక్రమ మార్గాలు వెతకడం రెండవ కోణం. రాయలసీమ జిల్లాలు ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు కావడంతో ఆ ప్రాంతంలో గెలుపు కోసమున్న అన్ని అడ్డదారులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తొక్కుతుంది. కోస్తా జిల్లాలో ఫ్యాక్షనిజం విస్తరింపజేయడానికి చేసిన ప్రయత్నాలు కొంతవరకు ఫలించాయనే చెప్పవచ్చు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన మద్దతుదారుల ఓట్లను గంపగుత్తగా ఫారం 7 ఇచ్చి తొలగిస్తున్నారు. అధికారులు కూడా ఫారం 7 పై పూర్తి స్థాయి విచారణ జరపకుండా అధికార పార్టీ నేతలు చెప్పిందే తడువుగా ఆ ఓట్లను తొలగించి చేస్తున్నారు. విద్య, ఉద్యోగం, ఉపాధి కొరకు ఇతర ప్రాంతాలలో ఉంటూ తమ స్వగ్రామాలలో ఓటు హక్కు కలిగి ఉన్న లక్షలాది మంది తెలుగుదేశం, జనసేన పార్టీల మద్దతుదారుల ఓట్లను గంపగుత్తగా తొలగిస్తున్నారని చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు ఫిర్యాదులుంటాయి. తిరుపతి ఉప ఎన్నికలలో జరిగిన ఓటర్ లిస్టులోని అవకతవకలపై కూడా విచారణ చేసిన చీఫ్ ఎలక్షన్ కమిషన్ అన్నమయ్య జిల్లా కలెక్టర్ను సస్పెండ్ చేశారు. ఓటర్ జాబితాలో అవకతవకలకు పాల్పడితే ఎటువంటి అధికారికైనా శిక్షలు తప్పవు అని చెప్పడానికి జిల్లా కలెక్టర్ను సస్పెండ్ చేయడమే ఒక సంకేతంగా ఇతర అధికారులు భావించాలి. చేసిన తప్పులను సరిదిద్దుకునే అవకాశం లేని పరిస్థితులలో ఎన్నికల కమిషన్కు ఆయా నియోజకవర్గాల్లో జరిగిన అక్రమాలను తెలియజేసిన వారు శిక్షల నుండి తప్పించుకోగలరు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దొంగ ఓట్ల చేర్పింపులు, ఉన్న ఓట్లను తొలగింపులు ఒక దందాగా అధికార వైసీపీ నేతలు నిర్వహిస్తున్నారు. అధికార పార్టీకి తాబేదారులుగా మారిన ఎంతో మంది అధికారులు ప్రభుత్వం చేస్తున్న అక్రమాలకు కొమ్ము కాస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం చేస్తున్న అక్రమాలకు కొమ్ము కాసిన ఎంతో మంది ఐఏఎస్లు జైళ్ల పాలైన సంగతి విదితమే. అయినా ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులలో ఎక్కడా మార్పు కనిపించడం లేదు. ఐఏఎస్, ఐపీఎస్ హోదాల కంటే రాజకీయ హోదాయే పవర్ఫుల్ అన్న ధోరణికి వచ్చి భవిష్యత్ రాజకీయాలకు అధికార పార్టీ చెప్పిన అక్రమాలకు సహకరించి కొంతమంది అధికారులు పునాదులు వేసుకుంటున్నారు. ప్రజలలో ప్రభుత్వం పట్ల పెరిగిన వ్యతిరేకత దృష్ట్యా ప్రభుత్వం ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా వచ్చే ఎన్నికలలో విజయం సాధించడం కష్టమన్నది జగమెరిగిన సత్యం. అయినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాధ్యమైనంత వరకు గెలుపు కోసమున్న ఎన్ని అడ్డదారులైనా తొక్కుతుంది. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రతిపక్షాలు ఎండగడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రోడ్డుకేడ్చడమే పనిగా పనిచేస్తున్నారు. జరగబోయే ఎన్నికల కురుక్షేత్రం అధికార పార్టీ అరాచకాలకు, ప్రజలు పడే బాధలకు మధ్య జరిగే యుద్ధంగా ప్రతిపక్షాలు ప్రజల ముందుకు వెళ్తున్నాయి. ప్రభుత్వ అరాచక పాలనకు రాబోయే ఎన్నికలలో ప్రజలు చరమగీతం పాడడం తథ్యం.